వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఈరోజు డిగ్రీ ఫస్ట్ సెమ్ సోషల్ వర్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఈ వీడియో అనేది చేస్తున్నాను. వీడియో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ తెలియని ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ సోషల్ వర్క్ అనేది 50 మార్క్స్ పేపర్ కాబట్టి టైం అనేది ఎక్కువ ఉండదు, 1.5 అవరే మీకు ఇస్తారు. దాంట్లో 50 మార్క్స్కి అటెంప్ట్ చేయడం అంటే చాలా కష్టం. మీరు వచ్చేసి డయాగ్రామ్స్ అండ్ పేజెస్ అనేది నింపాలి, కానీ ప్రతి క్వశ్చన్ వచ్చేసి మీరు అటెంప్ట్ చేయగలిగేలా ఉండాలి. అప్పుడే మీకు ఓ గ్రేడ్ అనేది వస్తుంది. అండ్ యూనిట్ 1 నుంచి మనం చూసుకుంటే ఇంట్రడక్షన్ టు సోషల్ వర్క్, యూనిట్ 2 యూనిట్ 3 నుంచి మనం ఏదో హాఫ్ టాపికే ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే 2 సబ్ టాపిక్స్ ఉంటుంది. ఒక్కొక్క నుంచి ఒక్కొక్క 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్ వస్తుంది కాబట్టి యూనిట్ 1 అయితే మీరు ఫుల్గా చదవండి. డిఫైన్ సోషల్ వర్క్, డిస్క్రైబ్ ఇట్స్ టైప్స్ అండ్ స్కోప్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సోషల్ వర్క్. ఇది అనేది 10 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా అడుగుతారు అండ్ 5 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా అడుగుతారు. నేను ఇక్కడ ఇచ్చే అన్ని క్వశ్చన్స్ అనేది 10 మార్క్స్కి కానీ మీరు చదువుకుంటే 5 మార్క్స్కి కూడా మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలరు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ సోషల్ వర్క్. అండ్ ఈ సబ్జెక్ట్ మనం రాసే ముందు సైడ్ హెడ్డింగ్స్ అనేది నీట్గా బ్లాక్ పెన్తో రాయండి. ఈ సబ్జెక్ట్కి మెయిన్ సైడ్ హెడ్డింగ్సే, లోపల ఏం రాసినా పర్లేదు, కానీ సైడ్ హెడ్డింగ్స్ అయితే కరెక్ట్గా ఉండాలి. సైడ్ హెడ్డింగ్ అండ్ డెఫినేషన్ మీరు సైడ్ హెడ్డింగ్ చూసుకొని వెళ్ళినా మీరు ఓన్గా అనేది మీరు రాయగలరు. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ సోషల్ వర్క్. ఇది 5 మార్క్స్ కొంచెం బాగా ఇంపార్టెంట్, చదువుకోండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ సోషల్ సర్వీస్. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోషల్ సర్వీస్ ఇన్ ఇండియా. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఇది కూడా ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్, లాస్ట్ ఇయర్ ఏఎన్యూ యూనివర్సిటీలో వచ్చింది. వాట్ ఈస్ సోషల్ ప్రాబ్లమ్, మేజర్ సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా. సోషల్ ప్రాబ్లమ్ ఒక డెఫినేషన్ అండ్ మేజర్ సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా లైక్ పొల్యూషన్, ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇన్ ఇండియా, అలాంటివి ఏదైనా 5 రాయాలి. వాట్ ఆర్ వెల్ఫేర్ సర్వీసెస్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇట్ అండ్ డిస్క్రైబ్ సమ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్ ఇండియా. ఈ క్వశ్చన్కి వచ్చేసరికి సోషల్ వెల్ఫేర్ సర్వీసెస్ డెఫినేషన్ అండ్ దాని ఒక టైప్స్, ఆ టైప్స్కి ఒక డయాగ్రామ్ గీయండి పేజ్ ఫిల్ చేసేలాగా. అండ్ ఇంకో సబ్ పార్ట్ డిస్క్రైబ్ సమ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్ ఇండియా అంటారు. ఇక్కడ స్కీమ్స్ అంటే మీరు స్టేట్లో జరిగే మన ఏవైతే జేవిడి ఉన్నాయో ఆ స్కీమ్స్ అనేది రాయకూడదు, మీరు సెంట్రల్ లెవెల్ స్కీమ్స్, ఎవరైతే బీజేపీ పార్టీ ఉంది కదా ఆ పార్టీ ఇచ్చిన స్కీమ్స్నే మనం రాయాలి. అండ్ థర్డ్ వన్, సిక్స్త్ వన్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ వర్క్. ఇది 10 మార్క్స్ క్వశ్చన్లో కలిపి అడగచ్చు ఆర్ సపరేట్గా 5 మార్క్స్ క్వశ్చన్లో కూడా అడగచ్చు. అండ్ గోయింగ్ టు ద సెకండ్ యూనిట్, అండ్ సెకండ్ యూనిట్ ఏంటంటే 2 టాపిక్స్ ఉన్నాయి, సోషల్ కేస్ వర్క్ అండ్ సోషల్ గ్రూప్ వర్క్. మీరు ఏదో ఒక టాపిక్ చాయిస్లో అయినా వదిలేయచ్చు, లేకపోతే చదువుకొని కూడా వెళ్ళచ్చు. మీకు 6 ఎస్ఏ క్వశ్చన్స్ ఇస్తారు, మీకు 2 సరిగ్గా ప్రిపేర్ అయినా కొన్ని యూనివర్సిటీకి మీరు అనేది అన్ని 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. అండ్ సోషల్ కేస్ వర్క్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ సోషల్ కేస్ వర్క్, డిస్క్రైబ్ ఇట్ నేచర్, స్కోప్ ఆఫ్ సోషల్ వర్క్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సోషల్ కేస్ వర్క్లో సైడ్ హెడ్డింగ్స్, స్కోప్ అండ్ నేచర్ ఆఫ్ ఇట్ రాయాలి. డిస్క్రైబ్ ఆర్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ప్రిన్సిపల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సోషల్ కేస్ వర్క్. ఇది కూడా ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ది టూల్స్ అండ్ టెక్నిక్స్ యూస్డ్ ఇన్ సోషల్ కేస్ వర్క్. టూల్స్ అండ్ టెక్నిక్స్ మన సోషల్ కేస్ వర్క్లో ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఏ టూల్స్ అండ్ టెక్నిక్స్ని మనం యూజ్ చేస్తామో దాని గురించి అనేది ఇక్కడ డిస్క్రైబ్ చేయాలి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్ స్కిల్స్ యూజ్డ్ ఇన్ సోషల్ వర్క్. దాని తర్వాత యూనిట్ 2లోనే సెకండ్ సబ్ పార్ట్ నేమ్ వచ్చేసి సోషల్ గ్రూప్ వర్క్. ఇది కూడా చాలా ఈజీ అయిన టాపిక్. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ సోషల్ గ్రూప్ వర్క్. వాట్ ఆర్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సోషల్ గ్రూప్ వర్క్. ఇది అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ 10 మార్క్స్కి అండ్ 5 మార్క్స్కి కూడా దీంట్ నుంచి అడుగుతారు దాని సబ్ పార్ట్స్గా. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ది స్కోప్ అండ్ నీడ్ ఫర్ సోషల్ గ్రూప్ వర్క్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే, దీంట్లో ఏ క్వశ్చన్ లీవ్ చేయడానికి అయితే అవ్వదు. థర్డ్ వన్ వచ్చేసి ప్రిన్సిపల్స్. ప్రతి టాపిక్లో మీరు ప్రిన్సిపల్స్ అనేది పక్కా ప్రిపేర్ అవ్వాలి, అప్పుడే మీకు 10 మార్క్స్లో అయినా 5 మార్క్స్లో అయినా అడుగుతాడు. ప్రిన్సిపల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ది డిఫరెంట్ స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సోషల్ గ్రూప్ వర్క్. సోషల్ గ్రూప్ వర్క్లో మనం చాలా మందిని కలుపుకొని చేస్తాం కదా, దాంట్లో ఉన్న డిఫరెంట్ స్టేజెస్ కానీ ఇన్వాల్వ్ అయ్యేదే సోషల్ గ్రూప్ వర్క్ స్టేజెస్ అంటారు. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఫెసిలిటేషన్ స్కిల్స్ అండ్ టెక్నిక్. ఇది కూడా కొన్ని యూనివర్సిటీకి క్వశ్చన్స్ అనేది ఇస్తున్నారు, లైక్ ఆంధ్ర యూనివర్సిటీ. ఇది కూడా కొంచెం బాగా చూసుకొని వెళ్ళండి, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు మాత్రమే. అండ్ యూనిట్ 3 వర్కింగ్ విత్ కమ్యూనిటీ అండ్ ఫీల్డ్ వర్క్. సింపుల్గా చెప్పాలంటే దీంట్లో 2 టాపిక్స్ ఉంది, కమ్యూనిటీ అండ్ ఫీల్డ్ వర్క్. చాలా ఈజీ యూనిట్ అన్నిట్లో చెప్పాలంటే. ఈ కమ్యూనిటీ గురించి ఒకటి తెలుసుకోండి, ఫీల్డ్ వర్క్ గురించి తెలుసుకోండి. ఆ 2 చదువుకుంటే చాలు, మన ఏ క్వశ్చన్స్ అడిగినా మనం అనేది మన ఓన్గా ఫ్రేమ్ చేసి రాయొచ్చు. వాట్
దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి వాట్ ఈస్ కమ్యూనిటీ? కమ్యూనిటీ అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీ. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీ అంటే రిలీజియస్ కమ్యూనిటీ అవ్వచ్చు, ఒక ట్రైబ్కి సంబంధించిన క్యాస్ట్ కమ్యూనిటీ అవ్వచ్చు. దాని గురించి మనం డిస్క్రైబ్ చేయాలి. అండ్ ఈ క్వశ్చన్లో మీ డయాగ్రామ్ అనేది కంపల్సరీగా గీయాలి, ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది, మ్యాటర్ ఎక్కువ రాయాలి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ కమ్యూనిటీ, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ కమ్యూనిటీ. అండ్ థర్డ్ క్వశ్చన్ ఇది ఇంపార్టెంట్, కానీ డిఫైన్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ కమ్యూనిటీ డెవలప్మెంట్, ఎక్స్ప్లెయిన్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా. మీరు ఈ కమ్యూనిటీ గురించి బాగా తెలుసుకోండి. డిఫరెంట్ టైప్స్, వాట్ ఈస్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్. అండ్ యూనిట్ 3లో ఇంకో టాపిక్, ఇది కూడా చాలా ఈజీ అనే టాపిక్. 2 క్వశ్చన్స్ చదువుకున్నా చాలు, ఏదైనా రాసుకోవచ్చు. వాట్ డూ యూ మీన్ బై ఫీల్డ్ వర్క్ అంటాడు, ఆర్ డిఫైన్ ఫీల్డ్ వర్క్ అంటారు, సేమ్ అదే రాయాలి. రైట్ ఇట్స్ నేచర్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇట్, అదే అనేది ఫస్ట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చనే. అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్ వర్క్, ఇది అనేది ఫస్ట్ క్వశ్చన్లో కలిపి అడుగుతాడు. ఈ రెండు ఒకే క్వశ్చనే, చిన్న మిస్టేక్ అయింది. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫీల్డ్ వర్క్ సూపర్విజన్ ఇన్ సోషల్ వర్క్ ఎడ్యుకేషన్. ఈ క్వశ్చన్స్ అనేది ఫీల్డ్ వర్క్లో అడుగుతాడు. థర్డ్ యూనిట్ అనేది చాలా ఈజీ. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో వచ్చి అడగండి. అండ్ బై ద వే, నా కంటెంట్ అనేది మీకు ఫేవరబుల్గా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు తెలియని ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.